శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక జనవరి నెలలో మిథున రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి బాగా ఉంటుంది. మంచి మంచి వ్యక్తులతో, అంటే మంచి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తులతో, పెద్దలతో పరిచయం ఏర్పడడం జరుగుతుంది. వారి వల్ల కొన్ని మంచి పనులు మీకు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడము, వేడుకలు చేయడము, విందులు వినోదాలకు పరిగెత్తడము, కుటుంబ సభ్యులతో సఖ్యతగా సంతోషంగా ఉండడం జరుగుతుంది. మీరు అయితే ఏవైతే ఆలోచనలు ఇదివరకు మనసులో పెట్టుకొని ఉన్నారో వాటికి ఒక కార్యరూపం రావడానికి కూడా ఆస్కారం ఉంది. అవి ఒక మీ ఆలోచనలు కనుక రూపుదిద్దుకున్నట్టయితే మీ జీవితము హాయిగా సంతోషంగా గడుస్తుంది. అది మీకు కూడా తెలుసు. ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చెయ్యండి. ఆర్థికంగా పుంజుకుంటారు, కానీ బంధుమిత్రులతో కలహాలు, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు. సరే, కుటుంబంలో చిన్న చిన్న సలహాలంటే ఉండనివ్వండి, అది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక విషయం. అది గురించి ఎక్కువగా దానికి ఆలోచించవలసిన అవసరం లేదు. బంధుమిత్రులతో, బంధువుల చేత కానీ, మిత్రుల చేత కానీ, పక్కింటి పొడిగింటి వారి చేత కానీ కొన్ని కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? ఇది కలియుగం. ఒకడు బాగుపడితే ఇంకోడు చూసి ఓర్వలేడు. అటువంటి వాటిల్లో ఏదో సూటిపోటి మాటలు అనడం వల్ల కలహాలు ఏర్పడతాయి. వాటి గురించి మీరు పట్టించుకోవద్దు. మీ యొక్క కార్యక్రమం మీద మీరు శ్రద్ధ పెట్టి మనోధైర్యంతో కార్యక్రమాలు చేస్తూ ఉండండి. కొన్ని కార్యక్రమాలలో ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా మిత్రుల యొక్క సలహాలతో ఆ కార్యక్రమాలు నెరవేరుతాయి. కానీ 10 మంది సూటిపోటి మాటలు, ఇద్దరు బంధువులు వాళ్ళు అనడం వల్ల ఎప్పుడు మనస్సు చాంచల్యంగా ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. ఇక ఆ మిత్రుల వల్ల అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనోధైర్యంతో, పట్టుదలతో కార్యక్రమాన్ని నిర్వర్తించండి. మీరు ఎక్కడ కూడా మధ్యవర్తిగా మాత్రం మీరు తిరగకూడదు. మీడియేటర్గా ఎక్కడ ప్రవర్తించకూడదు. దానివల్ల కొంత ధన నష్టం కానీ, లేదా మంచి స్నేహితులను పోడగొట్టుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ఉండకండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరం. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడము, బంధువులచే విరోధము ఏర్పడుతుంది. కొందరు ముఖ్యమైనటువంటి ఒక బంధువులు ఎవరైతే మీకు ఉంటారో వారి వల్లనే విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య భంగం జరుగుతోంది. మీరు ఏదైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో, వాటి గురించి తాపత్రయపడుతున్నారో, కష్టపడుతున్నారో, ఆ పనులకు ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని ఆచితూచి చేయండి, అడుగు ముందుకెయ్యండి. ఆదాయం మంచిగానే ఉంటుంది మిథున రాశి వారికి, కానీ అనవసరమైన ఖర్చులు పెట్టవలసి వస్తుంది. అది తప్పదు. దానివల్ల కొద్దిగా ఆర్థికంగా కిందికి దిగవలసి వస్తుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది మొదటి వారం. ఇక రెండవ వారంలో సంఘంలో పలుకుబడి కూడా కొద్దిగా తగ్గడానికి ఆస్కారం ఉంది. మీరు అనాలోచితంగా చేసేటువంటి ఒక పనుల వల్ల సంఘంలో పలుకుబడి తగ్గుతుంది. కొందరికి నష్టం వాటిల్లడానికి కూడా ఆస్కారం ఉంది. వృత్తిలో చిక్కులు వస్తాయి. ఆ చిక్కులను జాగ్రత్తగా చేసుకోవాలి, విడదీసుకోవాలి ఆ చిక్కులను. అప్పుడు మీకు మేలు జరగడానికి ఆస్కారం ఉంది. 10 మంది నిన్న మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈనాడు మెచ్చుకోకపోవచ్చు. కొన్ని అనాలోచిత కార్యక్రమాల వల్ల మీరు తెచ్చుకున్నటువంటి ఒక ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక దీనివల్ల మనస్సు చాంచల్యంగా ఉంటుంది. అభివృద్ధి కూడా, అంటే డెవలప్మెంట్ కూడా కొద్దిగా తగ్గడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో మిథున రాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఆదాయం, ఆశించినటువంటి ఒక ఆదాయం లభిస్తుంది.
మొదటి 2 వారాలలో కొద్దిగా ఆదాయం తగ్గినా, మూడవ వారంలో మాత్రం మీరు ఆశించినటువంటి యొక్క ఆదాయం దొరుకుతుంది. సంతోషంగా ఉంటారు. ఇక పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు సగం పనులు చేసి ఆపినటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, అవి మళ్ళీ తిరిగి చేపట్టినట్టయితే అవి నెరవేరడానికి మంచి సమయం ఉంది, నెరవేరుతాయి. సజ్జనుల యొక్క కలయిక ఏర్పడుతుంది. మంచివారు మంచి ఆలోచన ఇచ్చి ప్రోత్సహించేటువంటి యొక్క వ్యక్తులు మీకు తారసపడి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క సలహా కనుక విన్నట్టయితే మీకు అభివృద్ధి పథంలో నడవడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి కూడా దొరుకుతుంది. ఇక 4వ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ కొత్త వ్యక్తులను పరిచయం చేసుకునే ముందర మీరు జాగ్రత్త పడండి. మీకుతో పరిచయం తీసుకొని మిమ్మల్ని నష్టపరిచేటువంటి ఒక వ్యక్తులు రావచ్చు, మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి నడిపించేటువంటి ఒక వ్యక్తులు కూడా రావచ్చు. అందుకే స్నేహితం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి స్నేహితం చేయాలి ఎదుటి వ్యక్తులతో. లేదా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి పంపించేయడం కూడా అది చాలా మంచిది. కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పరిచయం చేసుకోండి. వారితో తిరగండి. అభివృద్ధి మంచిగానే ఉంటుంది. ఈ 2 వారాల నుంచి అనుకున్నటువంటి ఒక ఆదాయం లభిస్తుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావడానికి మంచిగా ఉంది. ఇక ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగం మారడానికి, అంటే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారడానికి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ముందు లాభసాటిగానే ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దలతో మిత్రులతో సలహా తీసుకొని ఆ సలహాలకు మీ సలహా జోడించి ఏది ఉన్నతమైనది, ఏది చేస్తే బాగా ఉంటుందని చెప్పి కూలంకషంగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. సుఖంగా ఉంటారు. ఇక ఈ రాశివారు, మిథున రాశివారు ఈ నెలలో దత్తాత్రేయ స్తోత్రం ప్రతిరోజు కూడా పారాయణం చేయడం మంచిది. ఈ దత్త స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల మీ కుటుంబము, మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు కూడా ఒకసారి ఆ దత్తాత్రేయ స్వామి స్తోత్రం పారాయణం చేయండి. మంచి శుభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఇది శుభం.